సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, మీ టైంలో కూడా లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే మీరు కడతారా? మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీరు లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే మీరు కడతారా? ఇది నాకు అర్థం కాదు. ఒక మంత్రిగా మన బాధ్యతలు విత్ ఇన్ ద లా, చట్టం ఏదైతే ఉందో చట్టం లోపల చేస్తాం. కానీ అప్పు చేస్తే అప్పు కట్టేది అంటే భారతదేశం అప్పు అంతా ఇప్పుడు ఎవరు కట్టాలా? అమెరికా అప్పు ఎవరు కట్టాలా? ఇది నాకు అర్థమే కాదు. ఆయనకు 75 నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఈ 75 ఖర్చు అయితేనే. అందుకనే పూర్వం కూడా 20 సంవత్సరాలు ఫస్ట్ బాల్యము, ఆ తర్వాత నెక్స్ట్ 20 సంవత్సరాలు సంసారము, ఆ తర్వాత కౌమార్యం. అంటే ఈ యాక్చువల్గా ఈ పీరియడ్ ఎట్లంటే అరణ్యవాసం వాస్తవం. పెద్దలు ఊరికే పెట్టింటారా? మనం ఇప్పుడు ఈరోజు మనము తాగేది తినేది మంచి చెడ్డ అన్నీ కూడా కొత్త విధానం అంటే బాగలేదు, పాత విధానమే కరెక్ట్ అంటున్నారు కదా. పాత విధానం ఏం పెట్టిన ఎందుకంటే 60 ఇప్పుడు రిటైర్మెంట్ 60కి ఎందుకు పెట్టినారు? 60 దాటినాక చిన్నగా చిలిపిగా పిల్లల మాదిరి అవుతామని. సో మనమన్నా వదిలిపెట్టుకోవాలా, లేదా ఊరికే సలహా ఇచ్చేటట్లు ఉండాలి. మనమే ఫీల్డ్కి పోయినామనుకో నీకుంటుంది. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే నాకు ఇది ఒక టైం. మళ్ళీ ఫస్ట్ అర్థం చేసుకోవాలా, దాని తర్వాత దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా. దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఇది వద్దండి, మీరు రండి, ఇద్దరం కలిసి మొత్తం చేసుకోవాలి. నేను ఇక్కడ తిరుగుతా, మీరు నన్ను కర్నూలు పార్లమెంట్లోకి తిప్పుతారు రండి. మీరేం చేస్తారో మీరు చూపండి, నేనేం చేస్తాను నేను చూపిస్తాను. నేనైతే ఓపెన్, ఎప్పుడైనా ఏదైనా కానీ ఇది రైట్ అంటే రైట్ అంట. నేనేం అట్లా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని మాట్లాడాను. ఏదన్నా కానీ నేను అడిగేది ఒకటండి, మీరు స్పెసిఫిక్గా మీరు 12-13 సంవత్సరాలు ఎంపీ ఉన్నారు కదా, స్పెసిఫిక్గా నేను ఇది చేసినాను. లాస్ట్ చివరికి ఇంటర్వ్యూలు ఏమంటారు తెలిసిన? చివరకు మీరు ఇంటర్వ్యూర్ అడిగినారనమాట, మీరు ఏం చెప్పదలుచుకున్నారు డోన్ ప్రజలకు? ఆయన సమాధానం ఇస్తున్నా, కాపాడుకుంటామా అంటే ఎవరి నుంచి ఎవరు కాపాడాలా? నాకు కాపాడుకుంటామనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు తెలిసి ఏం చేయదలుచుకున్నారంటే, నా నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో ఆర్థికంగా ప్రతి ఒక్కరూ పైకి రావాలి, ఎడ్యుకేషన్ పరంగా పైకి రావాలి, పరిశ్రమలు రావాలి, వ్యవసాయం రావాలి, సాగునీరు, ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. కానీ కాపాడుకుందాము అంటే నాకైతే ఎవరి నుంచి కాపాడాలి అంటే అర్థం ఏమంటే, మీరు ఇంకా చాలా పాతకాలం ఫ్యాక్షన్ నేచర్లో ఉండాలి. పాతకాలం ఫ్యాక్షన్ నేచర్లో ఉండి మీ మైండ్ ఇంకా కూడా ఎవరన్నా కొట్లాడుకొని వస్తే వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది తప్ప అసలు కొట్లాటలే లేకుండా చేయాలనే ఆలోచన మీలో కనపడలే. ఇది సారాంశం. లేకుంటే ఇంత పెద్ద ఇంటర్వ్యూ టమాటో జ్యూస్ గురించి మాట్లాడుతుంది, నేను ఆర్థిక నేరస్తుందంటారు, రోడ్డు మీద మాట పూసినామంటారు, ఏంటేంటో చెప్తారు. చివరకు ఇంత పెద్ద మంచి ఎన్టీ రామారావు సినిమా మాదిరి తీసిన తర్వాత, రాజమౌళి సినిమా మాదిరి తీసిన తర్వాత తుస్సుమనే లాస్ట్లో ఎండింగ్ మాత్రం కాపాడుకుంటామని ఎందుకు కాపాడుతుంది? నాకు తెలిసి మీ ఆలోచన నుంచి ప్రజలు కాపాడాలి. మీరు కాదు కాపాడేది, మీ ఆలోచన నుంచి, మీ ఆలోచన విధానం గురించి ప్రజలు కాపాడాలి. ఇది మాకు దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు ఓపుకుంటూ వన్ డే రండి, ఇద్దరం కలిసి హ్యాపీగా ఇద్దరం కలిసి పోదాము. హ్యాపీగా ఇద్దరం కలిసి పోయి ఇంకా కొన్ని పర్సనల్గా ఉన్నాయి నా దగ్గర. ఆ పర్సనల్గా ఉండేవి నేను చెప్పడం లేదు, ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారి మీద గౌరవం మీద నేను మాట్లాడడం తప్ప. దయచేసి మీరు ఆరోపణ చేసేటప్పుడు అది లెట్ ఇట్ బి ఫ్యాక్చువల్. ఇంకా దాంతోపాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వచ్చేదో మాట్లాడినారు. ఆయన చాలా మంది చెప్పాలంటే టైం చాలదు, అయితే ఒకటి బ్రీఫ్గా చెప్తా. నామినేషన్ అప్పుడు నామినేషన్ ఏమైందంటే, నామినేషన్ పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ఉంటుంది, ఫామ్ 26 అంటారు. ఆ అఫిడవిట్లో ఏమర్థము? ఆ అఫిడవిట్లో అర్థం ఏమంటే, మన ఆస్తులు, మన చదువు, మన కేసులు, మన గురించి వ్యక్తిగత వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. మన గురించి, మన కుటుంబం గురించి. అది ఒక ఫార్మ్లో ఉంటుంది. ఆ ఫార్మ్ ఎట్లా? ఒక 5 పేజీల ఫార్మ్ ఉంటుంది. దాంట్లో ఆ ఫార్మ్ ఇచ్చింటారు. ఏంది? ఒక కాలం పెట్టి ఆ కాలం నింపమని. అయితే 1, 2 ఒకవేళ ఏదన్నా కానీ వివరాలు ఉంటే ఆ ఫామ్లో పడతాయి. 1, 2 దాటిన వివరాలు ఉంటే అనెక్స్టర్లో పెడతాం వెనకాల. ఇంకా ప్రజలందరికీ సింపుల్గా అర్థమైనప్పుడు చెప్పాలంటే, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు బయోడేటా 1 పేజ్ కానీ 2 పేజీల్లో కానీ ఉంటుంది. చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఉద్యోగానికి BA అవసరము, ఈ BA డిగ్రీ అని పైన పొందుపరిచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్ని అనెక్స్టర్ రూపంలో పెట్టుకుంటూ పోతాం. మన డీటెయిల్స్ అన్ని కూడా అనెక్స్టర్ రూపంలో ఉన్నాయి. అంటే మీకు ఉచిత సలహా ఇచ్చే అడ్వకేట్లు ఉన్నారు చూడండి, అంటే ఎంత ఉచిత సలహా ఇస్తుందో దండి ఉంటారు, మీకుంటారు కదా ఆలోచన. మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి. అనెక్స్టర్ పైన ఏం రాసినాము? సీన్ అనెక్స్టర్ 1, సీన్ అనెక్స్టర్ 2, సీన్ అనెక్స్టర్ 3 రాసి అనెక్స్టర్లో అన్ని పెట్టాం. అంటే ఉదాహరణకు 10th క్లాస్ ఎక్కడ? 10th క్లాస్ అనెక్స్టర్ 1, ఇంటర్మీడియట్ అనెక్స్టర్ 2, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అనెక్స్టర్ 3 మార్క్స్ కార్డ్, డిగ్రీ సెకండ్ ఇయర్ మార్క్స్ కార్డ్ అనెక్స్టర్ 4 అట్లా పెట్టినాం. మీకు అది కూడా తెలియదు, లేదా తెలిసి మీరేమన్నా కింది ఈ ఉచిత సలహా సంఘం ఏమన్నా మీ దగ్గర మార్కులు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదా మీరే వాళ్ళకి చెప్పినారో మాకైతే తెలియదు. కానీ ఇది దాన్ని ఎందుకు లేట్ అయింది అంటారు. లేట్ ఎవరి వల్ల కాదే? రిటర్నింగ్ ఆఫీసర్ వల్ల కాదే లేటు.
నేను బేతంచెర్ల మండలం కొండల్లో ముద్దవరం ముసలిచెరువులో ప్రచారం చేస్తుండగా ఈ ఇష్యూ వాళ్ళు రేజ్ చేసినప్పుడు మా అడ్వకేట్లు ఏమన్నారంటే ఒక మాట నాతో మాట్లాడి దీన్ని ఏ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పి మాట్లాడి చెప్తామని చెప్పి మా వాళ్ళు టైం అడిగినారు. వాళ్ళేం లేట్ చేయలే, ఎందుకు నా సిగ్నల్స్ అక్కడ దొరకలేదు కాబట్టి. ఎందుకైనా మంచిదని టైం అడిగినారు. ఆ టైం ఎప్పుడైతే నేను అందుబాటులోకి వచ్చినానో, ఎప్పుడైతే నేను మాట్లాడినానో వెంటనే మా వాళ్ళు పైన రాసి ఇచ్చినారు. దానికి ఎందుకంటే మాట మాట్లాడితే మొన్న కూడా మీరు తప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినారు. మీకు ఏమన్నా ఆలోచన చదవండి, కొద్దిగా రీడింగ్ హ్యాబిట్ తెచ్చుకోండి. ఎప్పుడు టాకింగ్ హ్యాబిట్ అయినా, ఎప్పుడు మాట్లాడటమైనా కొద్దిగా రీడింగ్ చేసినప్పుడు. పైగా ప్రజాప్రతినిధి అంటే ఇక్కడే ఉండాల. ప్రజాప్రతినిధి ఇక్కడే ఉంటాడండి, పబ్లిక్లో అందుబాటులో ఉంటాడు. కానీ ఒక మంత్రి బాధ్యత ఏమంటే, మీరు రైల్వే సహాయ శాఖ మంత్రి ఉన్నారు అంటే మీరు రైల్వే సహాయ శాఖ మంత్రి ఉంటూ ఎక్కువ సమయం మీరు లద్దగిరిలో కూర్చొని పార్లమెంట్ కూడా తిరగకుండా ఎక్కువ సమయం మీకు బాగా క్లోజ్ ఉన్న మనుషులతో అప్పుడప్పుడు కార్డ్స్ కూడా ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ, ఇది మీ దృష్టిలో ఇది ప్రజలకు అందుబాటులో ఉండడం. నా దృష్టిలో ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు ఏ బాధ్యత అయితే అప్పగించినారో ఆ బాధ్యతకు న్యాయం చేస్తూ న్యాయంతో పాటు మీ సొంత నియోజకవర్గానికి, మీ సొంత జిల్లాకు, మీ సొంత రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సమానంగా ఉంది. మీరు ఊరికే ఇంట్లో కూర్చొని 10 మంది వచ్చిన వాళ్ళతో మాట్లాడి కాఫీలు టీలు దాక్కుంటూ ఇదే ప్రజాస్వామ్యం అని అనుకుంటే అది మళ్ళీ మీ ఆలోచన పొరపాట లేదా దాని అర్థమే పొరపాట మాకైతే అర్థం కాదు. ఇద్దరం ఒకటే అంటున్నారు. అప్పుడు కనపడకుండా మేమిద్దరం, అప్పుడు కూడా మీరిద్దరు ఒకటే, కానీ కనపడకుండా 60-40-40-60 60-40-40-60 చేసుకునేది వాస్తవమా కాదా? డోన్ ప్రజలకు ఎవరు తెలీదా, మర్చిపోయినారని ఏమని అనుకుంటున్నారు? మీరు ఇవన్నీ మాట్లాడితే నేను గుర్తు చేస్తాను. దాని ఆడికి అక్కడ ఇంటర్వ్యూ అని అన్నాడు, ఆర్థిక నేరస్తులు అనేది పెద్ద మాట కదా అని అన్నాడు. ఆయన కూడా భయపడి కాదు, ఆశ్చర్యం అంటే అని బయట అంటున్నారు అంట. నేను కూడా ఎన్నో చెప్తా, ఇంకా ఎన్నో చెప్పగలుగుతా, నాదేం లేదు బయట అంటున్నారు అంట. బాగుంటుంది అది చెప్పమంటారు, ఇంకా చాలా ఉంది. అంటే ఒక పెద్ద మనిషిగా, ఒక బాధ్యత గల మనిషిగా, ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఒక పర్టికులర్ ఇష్యూ అని అన్నారు, కానీ ఇది ఖచ్చితంగా నా దగ్గర ఆధారం లేదు కాబట్టి నేను దాని గురించి క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంత సులభంగా అంటే ఏదంటే అది మాట్లాడి బయట ఎవరు అంటున్నారు, ఇంకా చాలా మాట్లాడవచ్చు గురించి బయట అంటున్నారు నీకైనా వాదన. ఆ తర్వాత డీలర్లతో పాటు బియ్యం అండి, అప్పట్లో మీ ప్రోగ్రామ్స్కి అంతా ఎవరండి భోజనాలు పెట్టిండేది? సంచులు మీ ఉండూరుకు వచ్చినది ఎక్కడి నుంచి అండి? ఇవి కాదా? డీలర్లతో ఒక్కొక్క డీలర్తో ఎంత తీసుకున్నారండి అప్పట్లో? 30,000 కాదా తీసుకునేది? డీలర్షిప్ కంటిన్యూ చేశారు. ఇది ఆర్థిక నేరం కాదా? ఇది మంచి అంటే ఇది నీతే? ఇది ఈ మధ్యలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటే పేర్లు చెప్తే బాగుంటుంది, గౌరవం ఉంటుంది, మహిళ అని గౌరవం ఉంది కాబట్టి మేము పేరు ఎత్తడం. ఈ మధ్యలోనే మీరు పాతపేట లేకపోతే ఒక మట్కా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నాకు సహాయం చేయి, నాకు సపోర్ట్ చేయని అడిగేదానికి ఈ విధంగా నా మీద కేసులు పెట్టినారమ్మా అంటే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎందుకన్నా కేసులు పెడతారు మట్కా వాళ్ళ మీద అని అడిగిన మాట వాస్తవమా కదా? ఉందా? ఈ మధ్యలోనే బేతంచెర్ల గూటుపల్లెకి పోయి ఇంతకుముందు దొంగ ఐరనోర్ జరుగుతుంది. దొంగ ఐరనోర్ జరిగేటప్పుడు, ఇల్లీగల్ ఐరనోర్ జరిగేటప్పుడు మీ మనుషులు వచ్చి మీరు గేటు పెట్టి మీరు వసూలు చేసి తుపాకులు ఇట్లా జీపు పెట్టి జీప్ పైన ఇట్లా తుపాకులు పెట్టి వసూలు చేసినది మర్చిపోయినారనుకుంటున్నారు బేతంచెర్ల ప్రజలు. మీరు మళ్ళీ మొన్న వారం కింద గుట్టపల్లికి పోయి ఎవరో వచ్చి దొంగ ఐరనోర్ చేసుకోవాలా అంటే చేసుకుందరులే మేము వస్తానే అన్నారు. ఇది వాస్తవమా కాదా? ఈ మధ్యలోనే మీరు బేతంచెర్ల ముద్దవరం పోయినారు. ముద్దవరంలో దొంగసారే అమ్మాయితోళ్ళు వచ్చి మేడం మేము దొంగసారే ఇది జరగడం లేదంటే మేము వస్తానే మేము చేసుకుందరులే అని. ఇది వాస్తవం కాదా? అంటే ఇది ఆర్థిక నేరం కాదు. ఇదంతా చాలా మంచి పనులు. ఇది మనం ఎవరికన్నా కానీ ఇట్లాంటివి సలహాలు ఇస్తుండాలన్నమాట. ఇదే మీ ఉద్దేశం. నాయి బ్రాహ్మణుల ప్లాట్ స్థలం తీసుకొని ఒక మనిషిని అసలు కనపడకుండా చేసి తెలుగుదేశం ప్రభుత్వం టైంలో కాదు, అది మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం పాపం అన్యాయంగా నాయి బ్రాహ్మణులు అందరినీ కూడా తీస్తే వాళ్ళను చాలా మందిని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఉన్నారో మొన్న జగనన్న లేఅవుట్లలో అందరినీ తీసుకుపోయి పాపం బాధితులందరినీ గవర్నమెంట్ ప్లాట్స్ మనం ఇప్పించిన మాట వాస్తవమాట. టైలర్స్ కాలనీ ఎక్కడి నుంచి వచ్చిందండి? టిడ్కో ఇండ్లు అని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు కాదా? టిడ్కో ఇండ్లు అని చెప్పి 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినారు. వసూలు చేసి ఆ తర్వాత ఆ వసూళ్ళకు కాను ఇంతవరకు మళ్ళా ఇవి కూడా ఇవ్వకుండా, అపార్ట్మెంట్లు కూడా ఇవ్వకుండా మళ్ళీ మీ తెలుగుదేశమే కోర్టుకు పోయి ఆపి ఒకవైపు డబ్బులు, ఒకవైపు ఉన్న టైలర్లను లేపుతారు, ఒకవైపు టిడ్కో ఇండ్లు కడతామని చెప్పి వేరే వాళ్ళతో డబ్బులు తీసుకుంటారు, ఒకవైపు డబ్బులు తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేయకపోతారు, హ్యాండ్ ఓవర్ చేయకపోగా మళ్ళీ మీరే కొట్టుకుపోతారు, మళ్ళీ మీరే ఆపుతారు. ఇది వీళ్ళకు వ్యక్తిగతంగా సంబంధం ఉండదు, కానీ తెలుగుదేశం పార్టీ కాదా? ఇది కాక మళ్ళా మొన్న ఈవీఎం ఇష్యూ ఏంది? ఎవరే కానీ 2 విత్డ్రా అయినా కూడా
ఎందుకండి అంత ఆవేశపడతారు? ఎవరని ఇండిపెండెంట్లు ఎందుకు విత్డ్రా అవుతున్నారు? ఇండిపెండెంట్లు 15 దాటితే ఈవీఎం 1/2 అవుతాయి. ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు రెండో ఈవీఎం అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్కు రెండో ఈవీఎం, రెండో ట్రైనింగ్, రెండో చెకింగ్, రెండో ఇది ఇన్ని ఉన్నాయి కదా సార్. మీరు మేజర్ పొలిటికల్ పార్టీలు మీరు కదా, ఎవరన్నా కానీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే, సీరియస్ లేని క్యాండిడేట్లు ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఏదైనా విత్డ్రా చేపిస్తే కన్నా ఇది అందరికీ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఎవరికి ఎక్కువ అనుకూలత? మీకు ఎక్కువ అనుకూలత. ఓటో పైన మీరు ఉన్నారు కాబట్టి అంత కూడా లేదా ఆలోచన? అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్డ్రా అయితే నాకేంది, నాకు అర్థం కాలేదు, నాకు లాభం అంటే అంత అంటే రాజకీయం అనే సబ్జెక్టు అనే అవగాహన పక్కన పెడదాం. అంటే ఈ నియోజకవర్గాన్ని తీసి జిల్లాలో కలుపుతాం, ఆ జిల్లాలో కలుపుతాం, కర్నూలు కలుపుతాం, అనంతపూర్లో కలుపుతాం, అదొక లెవెల్ ఆఫ్ ఆలోచన.